అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తాకోడలు. ఇప్పుడు నేను చూపించే రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ అరిసెలు అండి. నువ్వులతో చేసుకోవచ్చు, నువ్వులు లేకుండా కూడా చేసుకోవచ్చు. నేను చేసే ప్రాసెస్ మీరు స్కిప్ చేయకుండా, ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకని వీడియో స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అరిసెలకు కావాల్సింది నేను కేజీ రైస్ తీసుకున్నానండి. ఈ రైస్ నేను ఒక రోజు ముందు 24 అవర్స్ నానబెట్టుకోవాలి. 24 అవర్స్ నానబెట్టుకున్నప్పుడు అది ఒక 8 అవర్స్కి ఒకసారి కడిగేసి పెట్టుకోవాలండి. వాటర్ మార్చేయాలన్నమాట. 8 అవర్స్కి ఒకసారి వాటర్ కడిగేసి వాటర్ మళ్ళీ వేరే పోసి పెట్టేసుకోవాలి. అట్లా ఇవి 24 అవర్స్ నానిన బియ్యము మీకు చూపిస్తాను. 24 అవర్స్ నానిన తర్వాత ఇట్లున్నాయన్నమాట. ఇవి రేషన్ బియ్యమేనండి. రేషన్ బియ్యం తీసుకుంటేనే బాగుంటుంది. ఓకేనా. ఈ కేజీ బియ్యానికి 750 గ్రామ్స్ బెల్లం. ఇది బెల్లం తురుముకున్నాక చూపిస్తాను మీకు. ఇది తురుము పెట్టుకోవాలి. 750 గ్రామ్స్ అండి ఇది బెల్లము. నేను ఇట్లా ముద్దలాగానే చూపిస్తున్నా, తురిమినాక చూపిస్తాను. దీనికి కొద్దిగా నెయ్యి, ఒక 50-70 గ్రామ్స్ అట్లా నెయ్యి అవసరం అవుతుంది. ఇది నువ్వులు కొంచెం పాలేసి కలిపేసి మనం చేసేటప్పుడు చూపిస్తాను నేను. ఇది పాలేసి కలుపుకోవాలి. నువ్వులతో చేసుకోవాలనుకుంటే, ప్లెయిన్గా చేసుకుంటే నువ్వులు అవసరం లేదు. ఓకేనా. ఇప్పుడు ఇది బియ్యము, ఇది వడగట్టేసి వాటర్ అంతా వంపేసుకోవాలండి. నేను ఇవి నానబెట్టుకున్న బియ్యమే చూపించిన మీకు. 3 టైమ్స్ కడిగేసి నానబెట్టుకున్న ఇవి 24 గంటలు నానిన తర్వాత బియ్యం ఇవి. ఇప్పుడు మనము ఇవి బియ్యం వడగట్టేసుకున్నాం. నీళ్ళన్నీ వంపేసుకొని వడగట్టేసి ఒక 15 నిమిషాలు వదిలేయాలండి. ఇట్లని వాటర్ అంతా వెళ్ళిపోతుంది. 15 నిమిషాలు వదిలేసిన తర్వాత ఇవి మరవట్టించుకోవడానికి తీసుకోవాలి. ఇవి కొంచెం తడిగా ఉన్నప్పుడే పట్టియాలండి. మనం తెలంగాణలో తక్కువ చేసుకుంటాం కానీ ఆంధ్రాలో మాత్రం చాలా ఫేమస్ రెసిపీ ఇది. సంక్రాంతి స్పెషల్ ఆంధ్రాలో చాలా వరకు చేసుకుంటారు. ఓకేనా. ఇట్లా మొత్తం నీళ్ళన్నీ ఇట్లా వెళ్ళిపోతాయండి. ఇట్లా వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇట్లా నేను జల్లెట వేసి పెట్టేసిన అన్నట్టు. ఇప్పుడు ఇది వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇది మరవట్టియడానికి పంపిస్తాం. ఇది పిండి పట్టించుకొచ్చినాక చూపిస్తాను అండి. అప్పటి వరకు మనము ఈ బెల్లాన్ని తురిమేసి పెట్టుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఈ పిండి పట్టించుకొచ్చినాక ప్రాసెస్ చూపిస్తాను. సరేనా. ఇట్లా జల్లెల్లో పోసి నీళ్ళు ఒడిసేటట్టు పెట్టుకున్నాం కదండి. అట్లా నీళ్ళు ఒడిచిపోయిన తర్వాత ఇది ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన ఈ బియ్యం వేసేసి కొంచెం తడి పోయేటట్టు చేసుకోవాలండి. ఓ 15 నిమిషాలు. జల్లెట్లో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇట్లా కాటన్ క్లాత్ పైన వేసుకుంటే ఏంటంటే కొద్దిగా తొందరగా వాటర్ పీల్చేస్తుంది అన్నమాట. మరీ తడి ఆరిపోవద్దు, లైట్గా తడి ఉండాలి. నేను ఎట్లా ఉండాలో కూడా చూపిస్తాను. సరేనా. ఇట్లా వేసుకున్నాక మొత్తం రైస్ ఇట్లా స్ప్రెడ్ చేసేసేయాలి. ఇట్లా స్ప్రెడ్ చేసినాక ఇప్పుడు ఇంత తడి ఉంది కదండి వేసినాక, ఇంత తడిగా ఉండొద్దు అన్నట్టు హ్యాండ్కి. ఈ రైసు ఇట్లా రైస్ టచ్ చేస్తే ఇట్లా
ఇట్లా వెళ్ళిపోవాలి, తడింత ఉండవద్దు అందుకని. నేను తర్వాత చూపిస్తా. ఇవి తడిపోయిన తర్వాత ఒక 10-15 నిమిషాలు అంతే, ఎక్కువసేపు ఏం పెట్టదు, తడి పొడిగా ఉండాలన్నట్టు బియ్యం. ఓకేనా? ఇట్లా ఈ మాత్రం తడి పోవాలి. ఇంతకుముందు తడి చాలా ఉండే కదా, ఇప్పుడు కొంచెం ఇట్లా లైట్గా అంటుకోవాలి. అయిపోయింది. ఇంట్లో కూడా తడితో ఉంటుంది అన్నమాట. ఇట్లా ముద్దలాగా తడిలా ఉండాలన్నమాట. అందుకని ఇట్లా ఒత్తేసి పెట్టుకోవాలి. మనం మిక్సీకి వేసుకున్నా కానీ ఇట్లా జల్లు పట్టుకుంటా ఇట్లా ఒత్తేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇది పాక్ చేసుకోవాలి. బెల్లము గిన్నె వేసుకొని బెల్లం తూరిం పెట్టుకుంటాం. ఫైవ్ టు 10 minutes అవుతుందండి. ఇది కొద్దిగా పాకు రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది. బెల్లం కొంచెం ఉన్నట్టు అనిపిస్తే ఇది ప్లేట్లకి వాటర్ వేసుకొని దీంట్లో వేసుకొని చూడాలండి. కొద్దిగా లైట్గా అయింది కానీ కరెక్ట్ రాలేదు. కరెక్ట్ రావడానికి కొంచెం టైం. బెల్లం పాకు కొంచెం ఉడికిందండి, ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. రాలేదండి, ఇంకా కొద్దిసేపు ఇలా చేతిలోకి తీసుకుంటే ఉండలాగా రావాలి. కొద్దిగా రావాలి, కొద్దిగా ఉడుకుతుంది కాలు. ఓకేనా? ఇట్లా వాటర్ వేసుకొని దీంట్లో చెక్ చేసుకోవాలండి. ఇది పాక అయిందో వచ్చిందో లేదో. కొద్దిగా ఈగ పాక కంటే కొంచెం ఉండపాకు రావాలన్నట్టు. కొద్దిగా వచ్చినట్టుంది, ఇంకొంచెం ఒక 2 నిమిషాలు. ఒక 2 నిమిషాలు అయితే వచ్చేసాను. కొద్దిగా జారుతుంది, ఒక 2 నిమిషాలు ఇట్లా మనం చేతిలోకి తీసుకుంటే ఇట్లా ఉండలాగా ఉండాలన్నమాట. జారిపోతుంది కొంచెం, ఒక 2 నిమిషాలు అయితే వచ్చేసాను. ఇది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందామండి. వాటర్లో వేసేసుకుని చూద్దాం. ఒక 2 నిమిషాలు అయితే వచ్చేస్తుంది. ఇది కొంచెం జారిపోతుంది.
ఇట్లా జారిపోకుండా ఉండాలి, ముద్దలాగా కావాలండి. ఒక 2 మినిట్స్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందామండి. మళ్ళీ ఒకసారి వాటర్లో వేసి చూసుకుందాం. వచ్చేసిందండి. ఇట్లా ముద్దలాగా రావాలి. ఓకేనా, వచ్చేసింది పాకు. ఇప్పుడు దీంట్లో నెయ్యి యాడ్ చేసుకుందాం. ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా పిండి వేసేసుకుందాం. ఇది కొద్దిగా ఇట్లా యాడ్ చేసుకుంటూ కలపాలండి. కొద్దిగా ఇట్లా యాడ్ చేసుకుంటాం. ఒకరు వేస్తుంటే ఒకరు కలుపుతుంటే అవుతుందండి, గడ్డలు కట్టకుండా. ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలండి. అంత ఉండలు లేకుండా కలుపుకున్నాక నేను చూపిస్తానండి, సరేనా. పిండి వేసి అంతా కలిపేసుకోవాలండి. ఒక్కరితో మాత్రం కాదు, ఒకరు వేస్తుంటే ఒకరు కలపడానికి అట్లా చేయాలి. ఈ మాదిరిగా ఉండాలి. ఇట్లా ఉండాలి. ఇప్పుడు దీనిపైన ఆయిల్ వేసి ఒత్తేసి పెట్టుకున్నాం. ఆయిల్ అంతా పిండి తడి ఆరిపోకుండా ఇట్లా ఒత్తేసి పెట్టుకున్నాం. సరేనా. దీనిపైన మూత పెట్టి కొద్దిసేపు చల్లారేస్తామండి. కొద్దిగా చల్లారిన తర్వాత ఇది అరిసెలు ఒత్తేసుకుందాం. సరేనా. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నామండి. దాంట్లో ఆయిల్ వేసుకున్నాము. ఈ ఆయిల్ వేడెక్కే వరకు మనం కలిపెట్టుకున్నాం. ఆయిల్ వేడెక్కే వరకు మనం కలిపిన పిండి ఉంది కదండి, మనం చిన్న బాల్స్ లాగా ముద్దలాగా చేసుకొని ప్రెస్ చేసుకొని ఆయిల్ ఆగే వరకు ప్రెస్ చేసుకుందాం. దాంట్లో వేయడానికి అరిసెలు కాల్చుకోవడానికి ప్రిపేర్ చేద్దాం. ఇట్లా ముద్ద తీసుకొని మనం నువ్వులది చేసుకుందాం అనుకున్నాం కదండి, దాంట్లో ఇట్లా డిప్ చేసేసి ఆయిల్ కవర్లో మనకి ఎంత సైజు కావాలనిపిస్తే అంత ఒత్తేసుకొని కాల్చుకోవాలి. ఇది నువ్వులు నేను కొంచెం పాలేసి కలిపేసిన అన్నమాట. నువ్వుల్ని అట్లా ఇట్లా తడి అయినాయి, అందుకని పొడి ఉంటే అన్నీ విడిపోతాయి అన్నమాట, అందుకని ఇట్లా చేసిన. ఓకేనా. ఇట్లా మనకి ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజు ఒత్తేసుకోవాలి. ఆయిల్ కాగినాక దాంట్లో వేసుకుంటాం. ఇంకోటి కూడా అట్లనే చేసి పెట్టుకుంటే ఆయిల్ వేడైనాక దాంట్లో వేసి ఫ్రై చేస్తాం. ఓకేనా. మనం ఇది చేసుకున్నాం కదండి, ఇది దీంట్లో వేసేసి
ఒక్కొక్కటిగానే కాల్చుకోవాలండి. ఇది ఒక్కొక్కటిగానే ఫ్రై అవుతుంది. వైపు కాలిందండి, ఇంకో వైపు ముగ్గురు నలుగురు ఉంటే 2-3 కూడా వేసి చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఒకరు ఒత్తి వేయడము, ఒకరు ఇట్లా తీయడము, ఫ్రై చేయడము, దాన్ని తీసినాక ప్రెస్ చేయడం ఉంటుంది, అది అట్లా చేయడము అదంతా ఉంటుంది కాబట్టి ఇట్లా పీట మీద పెట్టేసి ఇట్లా ప్రెస్ చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నానని ఇట్లా ఆయిల్ తగ్గుతుంది. ఇది ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి. అన్నీ ఇట్లనే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇంకోటి కలర్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడు మరలేస్తాను. ఇది కూడా అయింది, తీసి పక్కన ప్రెస్సింగ్ పీట పైన పెట్టేస్తే ప్రెస్ చేయవచ్చు. ఆయిల్ అంతా ఇట్లా ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తాం. అన్నీ ఇట్లనే చేసేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు వేయకుండా చేస్తున్నాను అండి. నువ్వులు వేయకుండా ఒక 2 చేసి చూపిస్తాను మీకు. ఇది కూడా ప్రెస్ చేసింది కదా, తీసేది. ఇది కూడా ఒకవైపు ఇది పెద్ద వచ్చింది, ముద్ద కొంచెం పెద్దగా అవుతుంది. అన్నీ ఇట్లనే చేసేసుకోవాలండి. ఇది నువ్వులు వేయకుండా ప్లెయిన్గా చేసినండి. ఇవి కూడా ఇట్లనే చేసేసి ఈ పీట మీద ఆయిల్ ప్రెస్ చేసే పీట మీద వేసేసి ఇట్లనే ప్రెస్ చేసుకోవాలి. ఓకేనా? సంక్రాంతి స్పెషల్ అరిసెలు రెడీ అయినాయండి. మీరు కూడా ఈ వీడియో చూసి చేసుకోండి. మీకు ఎట్లొచ్చిందో కామెంట్లో పెట్టండి. ఈ అరిసెలు 3-4 వీక్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చండి చేసి పెట్టుకుంటే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.